నమస్తే. ఇలా గమ్మత్తు ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి, అన్నీ చెప్పుకుందాం గానీ మొదలు హెడ్లైన్ చూడుర్రి అన్నట్టు జర సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. దంచుడు షురువైనే ఆనలు, ఫుల్లు ఖుషైతున్నారు రైతులు. రాష్ట్రాలను దాకిన నీట్ పంచాది, లేనే లేదంటుర్రు తగ్గేది. మోడీ సార్ను కలిసిండు శరద్ పవార్, పక్క ఎన్డీఏకి హిమ్మతిస్తానికి అంటుర్రు. ఏసీ బొల్లకు దొరికిన ముత్యం, ఆస్తుల లెక్క చెప్తాడో సత్యం. గుడిల దేవుణ్ణి ఎత్తుకపోయిండొకడు, బస్ స్టాండ్ లో ఉన్న బస్ వేసుకపోయిండు ఇంకొకడు. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుకుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం అని చిరంజీవి సారు ఇంద్రా సినిమాల డైలాగులు దంచినట్టే ఉన్నది పోర్రి ఆన కదా. ఇన్నొద్దులు బ్రేక్ తీసుకున్న వరుణన్న చిన్నగా మెల్లగా డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఇక ఇలా మాపటిలి పట్నంలో అందుకొని దంచుడు దంచింది మరి ఆన. చాలా ఏరియాలో రోడ్ల మీద కాలువలు వారినాయి. ఇక అటు జిల్లాల పొంట సుధా నిన్నయాల మంచిగానే అరుచుకుంటుండే వరకు అన్నదాతల ఆనందం అలుగు వారుతుంది. అటు మీది బాసుకు దంచే దంచుడుకు వరద నూకొస్తుండే వరకు ప్రాజెక్టులు జలపాతాలకు చిన్నగా మెల్లగా కలొస్తుంది. మహారాష్ట్రలో బగ్గ సరిసి కొట్టే కోపున్నదని రెడ్ అలర్ట్ ఇచ్చి వాతావరణ శాఖోళ్ళు. మన తన సుధా 4 వద్దులు సరసుడే ఉంటది. 22వ తారీఖున చూసుకుంటే ముఖ్యంగా ఉత్తర జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అండ్ మన ఈశాన్య జిల్లాలైన జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం జిల్లాలు. ఇక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామండి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో గట్టిగానే పడుతున్నాయి ఆనలు. మొత్తానికి ఆనలు వస్తాయో రావో, పంటలు వండుతాయో పండుయో అని రంది పడుకుంటున్న రైతన్నలు ఈ ఆనలతోని ఫుల్ ఖుషీలు ఉన్నారు పో. ఈ కాక్రోచ్ పార్టీ ఏమంట ఉట్టిందో గాని బొద్దింకలు వంటర్రల చేరి ఇల్లంతా అంగడంగడి చేసినట్టే దేశ రాజధానిలో మొత్తం కింద మీద చేస్తున్నారు పోర్రి. నీట్ పేపర్ లీక్ అయిన దానికి జిమ్మదారి తీసుకొని సెంటర్ చదువుల మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండ్ తోని దీక్షలు చేస్తున్నారు కదా. దినామింత రువ్వడి పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే లేదు. మరి ఇవాళ ఏం నడిచిందంటే నీట్ పేపర్ లీకేజ్ ఏమో గానీ సెంట్రల్ సర్కార్ కు పెద్ద డ్యామేజీ అవుతుందిలా. పార్లమెంట్ ముట్టడికి ఇల్లు పోవుడు, ఆప్తానికి పోలీసులు టియర్ గ్యాస్ ఇడ్సుడు, లాఠీలకు పని చెప్పుడు. ఢిల్లీలో దీక్షలు చేస్తున్న కాంగ్రెస్ తోపు లీడర్ రాహుల్ గాంధీ సార్ హిమ్మతిచ్చుకుంటా నిన్న ప్రధాని మోడీ సార్ ఇంటిని ముట్టడిస్తానికి పోతుంటే రచ్చ అయింది. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఊకుంటారా? మా లీడర్ ని అరెస్ట్ చేస్తారా అని ఇటు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా పట్నంలో చెలో రాజ్ భవన్ కార్యం పెట్టుకుంటే సీఎం సార్ కొడంగల్లో నిరసన ర్యాలీ తీసిండు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసి హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి సారు, పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ సారు చేతికి సంఖ్యలు వేసుకొని నిరసన చేసిర్రు. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. జిల్లాల సుత మంత్రులు నిరసన ర్యాలీలో పాల్గొని సెంటర్లను ఇయ్యరమయ్యర జోపిడిచిపెట్టిర్రు. ఈ ప్రశ్న పత్రాల లీకుకు కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించమని అడిగితే కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలి. అక్రమంగా, అన్యాయంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా మన జాతీయ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి విధానానికి నిరసనగా ఈనాడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నా భవిష్యత్తులో నిరుద్యోగుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించేటటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. అటు బీజేపీలు సూతుకుంటలేరు. ప్రధానమంత్రి ఇంటినే ముట్టడిస్తానికి పోతాడా అని గాంధీ భవన్ ను మేము ముట్టడిస్తామని బయలుదేరితే చిన్న రచ్చ కాదు. హై సెక్యూరిటీ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించడం అనేది చాలా రాంగ్. రాహుల్ గాంధీ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ కిడ్. రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ కాంగ్రెస్ హయాంలా
నీ యూపీఏ హయాంలా వేల కోట్ల కుంభకోణాలు అయినాయి. నీ యూపీఏ హయాంలా అనేక రకాలుగా పేపర్ లీకేజ్లు అయినాయి. నీ యూపీఏ హయాంలా అనేక మంది విద్యార్థుల మీద లాఠీ చార్జీలు అయినాయి. ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ ఈయనే కాదు కడమ రాష్ట్రాల్లో సుధా సెంటర్ వాళ్ళకు వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు అన్ని రాష్ట్రాల నుంచి పడసోళ్ళంతా ఢిల్లీకి చేరుకుంటారు. కథంత ఎట్లనో ఉన్నదని మొదలే 16 మెట్రో స్టేషన్లు మూసేసిరంటే చూడురిగా. అటు రైతులు సుధా కాక్రోచ్ పార్టీకి హిమ్మతిస్తామని ఢిల్లీ బాట పట్టిర్రు. ఓ దిక్కు చర్చలు చేస్తామని సెంటర్ సర్కార్ అంటున్నా సుధా వీళ్ళు కొట్లాటైతే ఆపుతనే లేరు. నీటి ఉద్యమం ఇంకెంత దూరం పోతుందో ఎన్నడాగుతుందో కానీ ఢిల్లీ మొత్తం దద్దరిల్లుతుంది పోరి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరుల్లా. ఎవరెప్పుడు తిట్టుకుంటారో ఎవరెప్పుడు కలిసిపోతారో ఎవరికి తెలియదు. ఇవాళ ఒకళ్ళు ముచ్చట్లు ఒకళ్ళు ఎత్తేసుకున్న వాళ్ళు రేపు జిగిరి దోస్తులు కావచ్చు. ఇవాళ అత్కం పథకం ఉన్నోళ్ళు రేపు దుష్మన్లు కావచ్చు. ఓ దిక్కు ఢిల్లీతో పాటు రాష్ట్రంలో నీట్ పేపర్ మీద ఇంత లడాయి నడుస్తుంటే వీళ్ళిద్దరు ఒకటే రుల్లా. ఇంతకీ ఎవరళ్ళు ఎందుకు కలిసిర్రు అనేది గీ వార్త. ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ సార్ ప్రధానమంత్రి ఆఫీసుకు రాగానే ఇట్లా గుమ్మం దాకా పోయి చేయి బట్టి లోపలికి తీసుకొచ్చిండు మోడీ సారు. ఇలా రెండు పార్టీలకు అస్సలు పడది. ఓ దిక్కు ఢిల్లీలో గంత పెద్ద లడాయి నడుస్తుండగా వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని చర్చ నడుస్తుంది. ఇప్పుడు సందు దొరికితే సర్కారు నడుచుకునే సారోళ్ళ బిడ్డ ఎంపీ సుప్రియా సూలే సుత వచ్చింది నాయనతోని. రైతుల సమస్యల మీద కాగితం ఇస్తానికి వచ్చిండు అని అంటూరు గాని వెనకాల మాత్రం వేరే ఉండే ఉంటది. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన చేయబోతుంది కదా సర్కారు. అగో దానికి అటు లోక్సభ ఇటు రాజ్యసభలో హిమ్మతి కావాలి. అవో గాముచ్చట్లే నడిచి ఉంటాయి అంటూరు రాజకీయాలు బగ్గేరుకున్నోళ్ళు. షానోద్లా శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ ఎన్డీఏకి హిమ్మతి ఇస్తుందని వార్తలు రాబట్టి ఇక వాళ్ళు ఇద్దరు కలిసితోని పక్కా అని తేలిపోయింది అన్నట్టు. మొన్ననే ఇలా గుంపులున్న శివసేన పార్టీ 6 ఎంపీలు కమలం కండువాగా కప్పుకున్నారు. ఇంకో దిక్కు ఎన్సీపీ సుత 2 వర్గాలైంది. ఇప్పుడు మళ్ళా కలిసిపోయి ఒకటే పార్టీ కిందికి వచ్చి ఎన్డీఏకి హిమ్మతి ఇస్తారని గుసగుసలు వినబడుతున్నాయి. అప్పట్లో మోడీ సార్ను గట్టిగానే అరుచుకున్నాడు శరద్ పవార్ సారు. మోడీ సార్ను నెహ్రూతోని పోలిస్తే చాలా తప్పు పట్టిండు. రష్యా అధ్యక్షుని లెక్క ఎవల మాట లెక్క చేయకుండా పోతున్నాడని విమర్శించిండు. కానీ మంచి చేసినప్పుడు మంచానే అన్నాడుల్లో. దేశానికి అక్కరున్న ప్రతి ఒక్కసారి శరద్ పవార్ సార్ పార్టీలు గీటీలు పట్టించుకోకుండా హిమ్మతిస్తుంటాడు. చూడాలి మరి రేపు నియోజకవర్గాల బిల్లు కథ ఎట్లుంటుందో, ఎన్సీపీ ఎటు ఓటేస్తుందో. ఏదో ముచ్చట పట్టుకొచ్చిండంట మా బరాబరి చూద్దాం పారి. సాయంత్రం న్యూస్ में आपका ఘోరమైన స్వాగతే దోస్తు. షాక్ అయిపోయినా నేను ఈ న్యూస్ని. జపాన్ వాళ్ళు ఏమేమో కనిపెడతారు మీకు తెలిసిందే కదా. కొత్తగా ఏం తెలుసా, వాళ్ళు రెఫ్రిజిరేటర్ కాదు హ్యూమన్ రెఫ్రిజిరేటర్ అని ఒకటి కనిపెట్టారు. అది రోడ్డు మీద పెడతారంట. కార్మికులు మొత్తం ఎండలో పనిచేసిన అంతా అందులో జొర్రిని అనుకో చల్లగా ఉంటుంది వాళ్ళకు. అది ఐస్ చేసే ఫ్రిడ్జ్ అనమాట. అంటే వాడిని చంపి ఐస్ చేయరు, చల్లగా అనిపిస్తుంది ఆయనకి. ఇదే కనుక తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టిరు అనుకో, బీహార్ వాళ్ళు ట్రాక్ ఎత్తుకపోయినరా నాయన, ఇది తీసుకపోయి ఇంట్లో పెట్టుకుంటారు. మతలబ్ కొంచెం అలా లోపల ఏమైనా నూకపోతే చాలు. చలివాగులు నదుల పొంట ఉష్కల ఊట తీస్తుంటే నీళ్ళు వస్తూనే ఉంటాయి. అవి తోడుతున్నా కొద్ది నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అట్లనే చెట్లకు కొమ్మలు తెంచుకుంటా పోతుంటే అవి పెరుక్కుంటూ వస్తూనే ఉంటాయి. అట్లనే అవినీతి అధికారులను దొరికించుకుంటా పోతుంటే వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు. ఇయల్లా ఇంకో చాప చిక్కింది ఏసీ బొల్ల వాళ్ళకు. రైట్, ఇవాళ ఇంకో ఆఫీసర్ గారిలు దేవులాడుకుంటా పోయి రెసిబీ ఆఫీసర్లు ఆమ్దానికి మించి ఆస్తులు ఉన్నాయని ట్రాన్స్పోర్ట్ ఈ ముత్యం వెంకటరమణ సార్ వాళ్ళ ఇంట్లో కాగితాలు కత్పలన్నీ చెకింగ్ చేసిర్రు. మొత్తం 10 టీములు 10 కంటే ఎక్కువ జాగాల్లో చుట్టాలు దోస్తులు ఇళ్ళన్ని పుణుకులాడితే ఫ్లాట్లు జాగలు బంగారంతో పాటు ఇల్వగల్ల బయట దేశాల మందు బాటలు వాచీలు బగ్గనే దొరికినాయట. ఇటు పట్నం మాదాపూర్లో ఉన్న సారోళ్ళ ఇంటితో పాటు అటు సారోళ్ళ ఊరు కొత్తగూడెం జిల్లా పాల్వంచల సుత చెకింగులు చేసిర్రు ఆఫీసర్లు. బ్యాంకు లాకర్ల సుత గట్టిగానే దాపెట్టినట్టు తేలిందట. ఇక ఓపెన్ చేపించే పనులు ఉన్నారు. అయితే ఇంటోళ్ళంతా ఇంట్లోనే ఉండే వరకు సార్ను అర్రలకు తీసుకుపోయి ఏడేడు ఎంత కమాయించినావు, ఏడేడు ఆస్తులు కొన్నావు, ఆస్తులు ఎవరి పేరు మీద పెట్టినావు, ఇట్లా అరొక్కటి అరుచుకున్నారట. మార్కెట్ విలువను బట్టి ఇప్పటిదాకా దొరికించుకున్నాయి కోట్లలోనే ఉంటాయట. ఇక ఆయనతో బ్యాంకు లాకర్లు సుత తెరిసిరా అంటే సిక్కింది షాపో తిమింగలమో తేలిపోతుంది. కానీ ఇంటి పేరు ముత్యం గానీ అసలు పేరు అవినీతి అన్నట్టు ముద్దుగున్నారు పోరి. ఆనాకాలంలో రైతులు రోడ్డు ఎక్కిర్రంటే అయితే ఇత్తనాల కోసమైనా అయి ఉంటుంది, లేదంటే ఎరువులు కావాలని డిమాండ్ చేస్తుంటారు, లేదంటే సాగునీళ్లు ఇడవాలని ధర్నాలు నిరసనలు నడుస్తుంటాయి. అట్లా కాకుండా ఏదైనా ప్రాజెక్ట్ కింద భూములు పోతున్నాయంటే పరిహారం ఇవ్వాలని అందరికందరూ దీక్షలు ధర్నాలు చేస్తుంటారు. అట్లనే ఓ తానసుత రైతులు రోడ్డు ఎక్కిరుల్లా. కానీ ఎరువుల కోసమో నీళ్ల కోసమో కాదు, మరి దేనికోసం అంటే కరెంటు తక్లీఫ్లు ఎమ్మడే తీర్చాలని నల్గొండ జిల్లా ఇండ్లూరు రైతులంతా ఇండ్లకెళ్ళి బయటకు వచ్చి రోడ్డు మీద నిరసన చేస్తున్నారు. తిప్పర్తి నగరేకల్ రోడ్డు మీద సబ్ స్టేషన్ కాడ ఎక్కడి పనులు అక్కడనే ఆపి కరెంట్ ఆఫీసర్లు బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఊకూక కరెంట్ కట్ చేస్తుర్రట. అరే ఊకెందుకు పోతుందని ఫోన్ చేసి అడుగుదామంటే ఎవరు ఫోన్లు ఎత్తుతలేరట. ఒకళ్ళు ఎత్తిన సమాధానాలు చక్కగా చెప్తలేరట. ఈ లైన్ కరెంటు ఇదికి రావద్దు, ఎవరు రావద్దు, తాళ వేసి బంద్ చేయరి, అప్పుడు పోయి మంత్రి పోయి అడుగుతాం. హాగనాట ఏదన్నా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కు ఫోన్ చేసి అడుక్కోపోర్రు అంటుర్రట. గాయంత దానికి మీకు లచ్చల జీతాలు ఇచ్చుడేందుకు మీరు నౌకర్లుగా పెట్టుడేందుకు కనికరం అవుతున్నారు రైతులు. ఓ దిక్కు ఆనలేక పంటలు పండిస్తానికే వెనక ముందు అవుతుంటే బావుల కిందనైనా కొద్ది గొప్ప వరి పండిద్దాం అనుకుంటే కరెంటే ఇయ్య రైతురి. ఇక వ్యవసాయం ఏడికెళ్ళి సాగుతుంది అనేది రైతుల మాట. వాజీవే అటు ఆనలేక ఇటు మీరు కరెంట్ ఇయ్యక ఎట్లా ముంగడిపోతారు సార్లు వ్యవసాయం. జర కరెంటు ఇయ్యి పంటలను కాపాడిన వాళ్ళు అవుతారు. మా అక్కలకు బగ్గా కాయసింది ఏంటంటే ఒకటి చీరలు, 2 బంగారం. బీరువా నిండా చీరలున్నా అబ్బా కొత్త డిజైన్ల చీరలు లేకపాయా అని రంది పడుతుంటారు. ఇక ఏదైనా ఫంక్షన్కి పోతున్నప్పుడు చూడాలి, పెయ్యి నిండా బంగారం దిగేసుకొని పోతుంటారు. చీరల ముచ్చట మళ్ళీ చెప్పుకుందాం కానీ ఇప్పుడు బంగారం ముచ్చట అయితే చూద్దాం. తగ్గుతుంది కదా ఇంకా తగ్గుతుందేమో అనుకున్నారా? తగ్గేదే లేదంటుంది పోరి బంగారం. ఈ 6 దినాలనే తులానికి 2000 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 1,49,400 అంటే ఏం తక్కువ 1,00,000కు దగ్గరకు వచ్చింది. నేనేమన్నా తక్కువనా అని ఎండి సుత కిలా 2,32,000 మీద కూకుంది. మరి ఎందుకు గీ తీర్ల డిమాండ్ పెరిగిందంటే ఇరాన్ అమెరికా కొట్లాట చేయబట్టి. ఇప్పట్లో వాళ్ళతోని చర్చలే ఉండే అని ట్రంప్ సార్ అనుడితోని పెట్టుబడులు పెట్టేటోళ్ళంతా బంగారం దిక్కే చూస్తుర్రు. ఇగేముంది డిమాండ్ పెరుగుడుతోని రేటు సుత పెరుగుతుందన్నట్టు. మోడీ సార్ చెప్పినట్టు ఇప్పట్లో బంగారం కొనుక్కుంటేనే మంచిదేమో అనిపిస్తుందిలే. ఉంటంటే ఎప్పటికీ కొనలేమేమో అనిపిస్తుంది కూడా. అట్లా పెరుగుతుంది మరి రేటు. ఇక ఫంక్షన్లు అర్జెంట్ అక్కరున్నోళ్ళు బుత్తంత కొనుక్కొని కార్యాలు ఎలా తీసుకుంటుర్రు. మీరు సుత తగ్గించుకుంటేనే మంచిది, లేదంటే మీ ఇష్టం. ఇక ఈ దొంగనల వార్తలు చెప్పి మాకే ఇసుకొస్తుంది కానీ వాళ్ళకైతే యాస్టకొస్తలేదుల్లా. ఓ తాన కాకుంటే ఓ తాన, ఓ ఇల్లు కాకుంటే ఇంకో ఇల్లు, ఓ దుక్నం కాకుంటే ఇంకో దుక్నం, ఓ బ్యాంకు కాకుంటే ఇంకో బ్యాంకు, ఓ ఏటీఎం కాకుంటే ఇంకో ఏటీఎం, ఓ వైన్స్ కాకుంటే ఇంకో వైన్స్, ఓ గుడి కాకుంటే ఇంకో గుడికి సూటి పెట్టుకుంటా పోతనే ఉన్నారు. అయితే గుళ్ళల్లో జొర్రే భక్త దొంగప్పలు హుండీకి సూటి పెడతారు, లేదంటే అమ్మవారి స్వామివారి నగలకు సూటి పెడతారు. కానీ గీ మూతవారి దేనికి సూటి పెట్టిండంటే గోవిందమాల వేసుకున్న సామిని మంచిగా చూడురుల్లా. ఇట్లా లోపలికేండు అట్లేదో పట్టుకొని బయటికి వచ్చిండు. కండువాలేదో దాపెట్టుకొని తీసుకుపోతుండు. ఇంతకు ఏం ఎత్తుకపోతుండంటే అంజన్నను. తిరుపతి మొదటి ఘాట్ రోడ్డు కాడ ఏండ్ల సంధి పూజలు అందుకుంటున్న బుడ్డాంజన్న విగ్రహాన్ని ఎత్తుకుపోయిండు మోతవారి. తెల్లారు గట్ల 3 గంటలకు డ్యూటీ ఎక్కిండట దొంగన్న. గా టైంలో అయితే ఎవ్వరు ఉండరు, పని అల్కగైతుంది అనుకోవచ్చు గాని సీక్రెట్ కెమెరాల సినిమా అంతా రికార్డ్ అవుతుందన్న ముచ్చట తెలియకుండొచ్చు. ఈ ముచ్చట ఇట్లుంటే దినం 1000 మంది భక్తులు వచ్చే కొండ మీద గింత అపచారమా? అసలు టీటీడోళ్ళు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ ఏమైనట్టు అని గట్టిగానే అరుచుకున్నాడు పాత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు. ఇక గుడి కాడున్న సీక్రెట్ కెమెరాలతో పాటు తొవ్వంటుండే దుక్నాల కాడున్న సీక్రెట్ కెమెరాలు సుత చూసి పట్టుకునే పనులున్నారు పోలీసులు. ఈ పని మందుని కోసం 10 టీంలు ఎన్కులాడుతున్నాయట. ఇక చెప్పన్నే దొరికించుకుంటారు గాని ఎవరన్నా దేవుని గల్ల పెట్టకు సూటి పెడతారు, నగలెత్తుకపోతారు గాని దేవుణ్ణే లావట్టుకోబోతుండేదిరా సామి. ఇక నిన్ను ఆ అంజన్నే కాపాడాలి పో. ఇక ఇటు ఇంకో మోతేవారి పనితనం చూడుర్రి. బస్సులో దొంగన్న పోతుంటే పోలీసులు ఆపుతుర్రేమో అనుకునేరు. బస్సు దొంగతనంగా వేసుకపోతుంటే పట్టేస్తానికి తల్లాడుతుర్రు. అగో ఆపకుండా హారన్ కొట్టుకుంటా దంచుకొని పోతనే ఉన్నాడు. కోరుట్ల బస్టాండ్ నుంచి ఎత్తుకపోతుండు మనోడు. తోలుడు అలవాటు లేనట్టుంది. పొంగ పోలీస్ బండ్లు కడ్మ బండ్లను సుతా గుద్దుకుంటా పోయిండట. ఇక నిజామాబాద్ దిక్కు పోతుంటే కొంచెం దూరం పోగానే పొక్కల దిగబడ్డదట బస్సు. దిగి తప్పించుకోబోతుంటే పట్టేసి మెట్పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారట. కానీ ఏం పని మంతులురా నాయన. ఆయనమో అంజన్నకే సూటి పెడితే ఈయనేమో ఆర్టీసీకే ఎసరు పెట్టిండు. గమ్మతున్నారు పోర్రి. కనబడుటలేదు. తెల్ల చొక్కా నల్ల ప్యాంటు ధరించిన ఈ ఫోటోలోని వ్యక్తి గత వారం రోజులుగా కనబడుటలేదు. పేరు పలానా రాజయ్య, పలానా ఊరు, పలానా జిల్లా, వయస్సు 35 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు. ఆచూకీ తెలిపిన వారికి
తగిన పారితోషకం ఇవ్వబడును. ఇగో ఇసొంటి పోస్టర్లు బొచ్చడు చూస్తుంటాం. వాళ్ళు ఎందుకు తప్పిపోతారో ఇంట్లోకెళ్ళి ఎందుకు వెళ్ళిపోతారో అనిపిస్తుంటది కదా. అగో గసొంటల ముచ్చటే ఇది. లవర్ లగ్గం చేసుకుంటా అన్నాడని ఆడపిల్లలు ఇంట్లో పోరు తట్టుకోలేక మగపిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుర్రట. ఎందుకు పారిపోయినామంటే 142 మంది ఆడపిల్లలు లవ్ కోసం అని చెప్తే 20 మంది ఇంట్లో లొల్లులు చేయబట్టిపోయినామంటే ఇంకో 2 మనసు బాగలేక ఇల్లు పెట్టిపోతున్నాం అని చెప్తుర్రట. ఇక మగపిల్లలైతే ఊకే ఇంట్లో ఏదో రపరపు ఉంటుండే వరకు ఏంది తలకాయ నొప్పి అని తట్టా పుట్ట తడుచుకొని అవతల పడుతున్నారట. 132 మంది ఇంటోళ్ళు చేయబట్టి ఇల్లు పెట్టిపోతే 99 ప్రేమ కోసం పరారైతుర్రట. మేం కాదుల్లో కుద్దు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారే చెప్పిండు గీ లెక్క. మహారాష్ట్రలో 5 ఏళ్లలో 2,34,811 మంది మహిళలు ఆడపిల్లలు మిస్ అయితే 2,17,758 మంది మొగోళ్ళు పడుసుపోరలు బుడ్డపోరలు తప్పిపోయారట. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ 193 మంది మళ్ళా ఇల్లు చేరుతున్నారట. బయట తక్లీఫ్లు తట్టుకోలేకనో అమ్మ నాయనల మీద బుగులతోనో మనోళ్ళు మనల్ని అనుకుంటే ఎవరంటారని ఎరకయ్యో ఇంటికి వస్తుర్రట. ఇక మిస్ అయిన కేసుల్లో కిడ్నాప్ కేసులు చాలా తక్కువ అంటే తక్కువనట. ఇక ఎవరైనా తప్పిపోయారని కంప్లైంట్ రాగానే 60 నుంచి 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి దొరికించుకుంటున్నారట పోలీసులు. మన తాను ఎట్లున్నదో కానీ మహారాష్ట్రలో అయితే తప్పిపోయిన వాళ్ళంతా తప్పకుండా మళ్ళీ ఇంటి బాట పడుతుర్రు అన్నట్టు. మంచిదే, గాయంత దానికి పరారవుడేందుకు, ఇంట్లోని పరిశాన్ చేసుడేందుకు, చిత్రం ఉన్నారు పోరి మనుషులు. మహిళలు లేదు మొగోళ్ళు లేదు, అందరు సమానమే. వాళ్ళు చేసే అన్ని పనులు మేము చేస్తాం, మాకేం తక్కువ. ఆటోల నుంచి విమానాలు నడిపే లెవెల్కు పోయినాం, అయినా ఇంకా సుతా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మమ్మల్ని తక్కువ చేస్తారంటే అస్సలు మంచిగా ఉండదు. మేమేందో మా తడాకే ఏందో చూపిస్తాం అనుకుర్రో ఏమో గీ అక్కలు. అన్నలకు పోటీ ఇస్తట్టు మంచి పనితనమే చూపెడుతుర్రుల్లా. ఇంతకు ఏం వెలుగబెట్టిరంటే అమాయకంగా కానొస్తున్న 2 అక్కల కంట్లే ఫోన్లు పడ్డాయంటే చాలు మాయం చేసుడే ఉంటది. అవు మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఏరియాను గుత్తబట్టి కూరగాయల మార్కెట్లు వారంతపు సంతల బాట పట్టి కూరగాయల లిస్టులు కొనడానికి వచ్చేటోళ్ళ జేబులల్లా బ్యాగులల్లో ఉండే ఫోన్లకు సూటి పెడుతుర్రు అన్నట్టు. 4 గ్రూప్ ఉంటే 2 పరారైతే ఇళ్లను దొరికించుకున్నారు పోలీసులు. ఈ నడుమ ఊకోకే ఫోన్లు పోయినాయని కంప్లైంట్లు వస్తుండే వరకు పోలీసులు నజరేసి పట్టేసిరన్నట్టు. మొత్తం 60 ఫోన్లు అన్ని సుత ఇల్వగలయే. 18 లక్షలు ఉండొచ్చు అంటుర్రు పోలీసులు. ఏమున్నా మీరే డ్యూటీలకు ఎక్కుతారా, మేం సుత ఎక్కుతామని పనితనం చూపిస్తే పట్టుబడ్డారన్నట్టు. ఒక ఫోన్లకే సూటి పెడుతుర్రా, ఇంకేమైనా ఎత్తుకోబోతుర్రా అని ఎంక్వైరీ చేస్తుర్రు ఇక పోలీసులు. అంటే కోపంగాని ఏమిటికొచ్చిన పనులక్కాయి, ముద్దుగా ఏదో పని చేసుకోక. జోరు వాన పడుతున్న బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం జోరుగా నడుస్తుందిల్లా. పారి మనం కూడా చూసేద్దాం.
వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.